And sisters of JNTUH, chief guest and respected faculty. We members of Wisdom JNTUH, a social service organization formed within the campus, conducting the 125th anniversary celebrations of Swami Vivekananda, who represented our motherland on foreign land, Chicago. I cordially invite Sri Mudikonda Purna Prabhakar Garu, retired at Singareni Collieries Company Limited, as Assistant Superintendent, onto the dais. He is also a renowned social service activist of Seva Bharati organization, and Sir also spreads the Swami Vivekananda ideology of love and humanity and inspires many students. Vivekananda, we have started it 3 days back, where some people will be putting the masks of Swami Vivekananda and the remaining friends to take the selfies. We requested them to upload in the social media just to spread the beat. And our team was successful with the 125 photos, which includes 1500 new students in those photos, and I am happy to say that even our Vice Chancellor is among those 1500 people. And now I request Sir to take this occasion. గౌరవనీయులైన టీచింగ్ ఫ్యాకల్టీ మెంబర్స్, ప్రియమైన విద్యార్థులారా, ఈరోజు చాలా గర్వకారణమైన విషయం. ఎందుకంటే 1893 120 సంవత్సరాల క్రితం ఇదే సెప్టెంబర్ 11వ తేదీ స్వామి వివేకానంద ప్రపంచ మత సమ్మేళనంలో పాల్గొని హిందూ ధర్మం యొక్క భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచానికి తెలియజేశారు. కాబట్టి అటువంటి యొక్క వినూత్న కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా మన JNTUH ప్రారంభించి ఇక్కడి నుంచి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చేయడానికి మీరందరూ సక్రియంగా భాగస్వాములైనందుకు నేను చాలా గర్విస్తున్నాను. మీ కరతాళ ధ్వనులతో దాన్ని మీరు స్వాగతించండి. అందరు చప్పట్లు కొట్టి గట్టిగా చికాగో దాకా కనబడాలి. కాబట్టి ఇటువంటి యొక్క కార్యక్రమంలో మనందరం పాల్గొనడం, అది మన ద్వారా ప్రారంభించడం చాలా గర్వకారణం. కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా దాంట్లో భాగస్వాములు కావడానికి అనేక ఇవాళ వాట్సాప్లు ఉన్నాయి, మిగతా ఉన్నాయి, ఫేస్బుక్లు ఉన్నాయి. ఎంకరేజ్ చేసి వాళ్ళందరూ కూడా దీంట్లో సక్రియంగా పాల్గొన్నట్టయితే ఇది ఒక ఉద్యమంలాగా ప్రారంభమై మనకు ఒక కీర్తిని తెస్తుంది. ఆ ప్రారంభించేట మంచి కార్యక్రమం ప్రారంభించే ఘనత మనందరికీ దక్కుతుందని నా ఉద్దేశం. అయితే వివేకానంద గురించి తలుచుకున్నప్పుడు వారి స్పీచ్ ఇంతకుముందు కూడా కొన్ని ప్రసారం చేశారు. కానీ ఏ స్వామిని తలుచుకున్నట్టయితే చివరికి జవసత్వాలు ఉడికిపోయి చనిపోయే స్థితిలో ఉన్న వ్యక్తిలో కూడా ఒక చైతన్యం నింపి, ఆ రకంగా వివేకానంద ఆయన పేరులోనే ఉంది, వివేకము ఆనందం. కాబట్టి వివేకం అంటే నాలెడ్జ్, ఆనందం అంటే మనకు సంతోషం కలిగించే విషయం. కాబట్టి అటువంటి యొక్క చైతన్యం పూర్తి గంచే వ్యక్తి గురించి తలుచుకోవడము, ఆయన చెప్పిన విషయాల్ని మన పునఃశ్రవణ చేసుకోవడం చాలా అవసరం. కాబట్టి దాంట్లో మాస్క్ ధరించి ఐఎమ్ వివేకానంద, ఐఎమ్ ఫర్ ద నేషన్ అని అందరూ నినాదాలు చేశారు. భారత్ మాతకి జయ నినాదాలు చేశారు. అయితే స్వామి వివేకానంద గురించి తలుచుకోవడం అంటే ఒక వ్యక్తి ఆరాధన కాదు, అంటే ఒక వ్యక్తిని పూజించడం కాదు, ఒక శక్తి ఆరాధన, ఒక జ్ఞాన ఆరాధన. కాబట్టి అనేక క్లిష్ట పరిస్థితుల్లో స్వామి వివేకానంద ఇక్కడి నుంచి 120 సంవత్సరాల క్రితం చికాగో వెళ్ళేటప్పుడు ఆయనకేమి చాలా స్వాగతం, భవ్య స్వాగతం, పాస్పోర్ట్లు, వీసాలు ఇట్లాంటివి ఏం లేవు. చాలా కష్టపడి అక్కడ ఉంటే భారతదేశం యొక్క ప్రజలందరూ ఇచ్చినట్టు చందాల ద్వారా అనేక కష్టాలు పడి ఆయన అక్కడికి వెళ్ళిన ఆయన గుర్తింపు లేదు, ఆయన అడ్రస్ కూడా కోల్పోయాడు. చివరికి అక్కడ ఉంటే స్థానికుల సహాయంలో ఆయన అక్కడికి వెళ్ళి ఉపన్యాసించడానికి అవకాశం లభించింది. అది 3 నిమిషాలు మాత్రమే. కానీ ఆయన ఎప్పుడైతే అడ్రస్ మొదలుపెట్టాడో, మై డియర్ అమెరికన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని ఎప్పుడైతే మొదలుపెట్టాడో, ఆయనకి ఇచ్చిన 3 నిమిషాల సమయం వాళ్ళందరూ చప్పట్లు కొట్టుకుంటే సరిపోయింది. అప్పటిదాకా మిగతా వాళ్ళందరూ అడ్రస్ చేసిన విధానానికి స్వామి వివేకానంద అందరినీ సంబోధించిన విధానానికి చాలా తేడా ఉంది. కారణం ఏంటంటే, నేను ఒక అనాది యొక్క జాతి, ఏ జాతి అయితే ప్రపంచానికి వెలుగునిచ్చిందో, ప్రపంచం మిగతా చోట్ల
బట్టలు కూడా కట్టుకునే పరిస్థితులు ఇక్కడ విశ్వవిద్యాలయాలు నలంద, తక్షశిల అట్లాంటి విశ్వవిద్యాలయాలు అటువంటి యొక్క జ్ఞాన దేశం నుంచి నేను వచ్చాను అని ఆయన చెప్పుకున్నాడు. కాబట్టి అక్కడ ఉంటే పత్రికలన్నీ కూడా రాశాయి ఎక్కడి నుంచి వచ్చాడు. హీ కేమ్, హీ సా, హీ కాంకర్డ్ అని. అంటే ఆయన వచ్చాడు, చూశాడు, ప్రపంచాన్ని జయించాడు. కాబట్టి ఆయన దగ్గర ఉన్న పవర్ ఏంటి? ఆయన దగ్గర కత్తి లేదు, ఆయన దగ్గర ఏదో AK-47 లేదు, కేవలం జ్ఞానశక్తి మాత్రం ఉంది. కాబట్టి అటువంటి జ్ఞానశక్తి ద్వారా ఏ స్వామి వివేకానంద అయితే మనకి జ్ఞానాన్ని కలగజేశాడో అటువంటి స్వామి వివేకానంద లాగా నేను తయారు కావాలని ఆ మాస్క్ ధరించాము. కాబట్టి నేను ఆ దేశం కోసం పనిచేస్తాను అని చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన ఏం చెప్పాడు, మనం ఏం గ్రహించాలి అని మనం ఆలోచించాల్సిన సమయం వచ్చింది. కాబట్టి ఇది సరి అయినటువంటి సందర్భం. ఇది సంవత్సరం అంతా జరుగుతుంది, కేవలం ఈ యొక్క కార్యక్రమం ఈ రోజుకే పరిమితం కాదు. కాబట్టి ఇటువంటి సందేశాన్ని మనం తీసుకెళ్ళడానికి మనం మరింత క్రియాశీలకంగా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే స్వామి వివేకానంద చెప్పింది అంటే ఆయన విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని చెప్పాడు, యూనివర్సల్ బ్రదర్హుడ్ అని చెప్పాడు. అంటే అందుకనే మై డియర్ అమెరికన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నాడు, ఓ బాబులారా అని మొదలుపెట్టలే. కాబట్టి ప్రపంచం అంతా వసుదై కుటుంబం, భారతదేశం యొక్క నమ్మింది ఇదే. కాబట్టి ప్రపంచం మొత్తంలో ఇవాళ భారతదేశ యొక్క నాగరికత, హిందూ నాగరికత కనబడుతుంది. కానీ మనం ఏమన్నా యుద్ధాలు చేసి జయించామా? యుద్ధాలు చేసి వాళ్ళని ఆక్రమించామా? ఏం జరగలేదు. కేవలము మన జ్ఞానం ద్వారా, మన యొక్క ఆచరణ ద్వారా ప్రపంచాన్ని జయించాం. ఆ రకమైన ప్రపంచాన్ని జయించిన కీర్తి స్వామి వివేకానందకి కలుగుతుంది. కాబట్టి ఆ విశ్వమానవ సౌభ్రాతృత్వం అనేది కేవలము చెప్పడమే కాదు, ఆచరణ ద్వారా మనం చేస్తూ పెడుతున్నాం. అంటే అటువంటి ఆచరణ మన యొక్క సన్యాసాశ్రమం స్వీకరించినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ చేశారు. స్వామి వివేకానంద ముఖ్యంగా మన యొక్క యువత మీద ఎక్కువ ఆశలు పెడుతున్నాడు. ఆయన దాంట్లో స్పీచ్లో కూడా ఇచ్చాం, యువతే నాకు ఆధారం, యువతను దాని ద్వారానే నేను ముందుకు వెళ్తాను, ఈ దేశానికి తీసుకెళ్తానని చెప్తుంది. కాబట్టి ఇనుప కండరాలు, ఉప్పు నరాలు, వజ్ర కఠోరమైన హృదయం కలిగిన 100 మందిని నాకు ఇవ్వండి, నేను ఈ ప్రపంచ యొక్క చరిత్ర మారుస్తాను అని అత్యంత ఆత్మవిశ్వాసంతో చెప్పాడు. ఎందువల్ల చెప్పాడు? మన యొక్క యువత మీద నమ్మకంతో. కాబట్టి వివేకానంద యొక్క జీవిత చరిత్ర అధ్యయనం చేస్తే మనకు అర్థమవుతుంది. ఆయన ఏది కూడా పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి స్వీకరించలేదు. చివరికి గురువు కూడా రామకృష్ణ పరమహంసను కూడా ఆయన పరీక్షించాడు. రామకృష్ణ పరమహంస ఏం చెప్పాడు? ధనానికి నేను చాలా దూరం అన్నాడు, నాకు ఈ బంగారం అంటే నాకు దాని ఆసక్తి లేదన్నాడు. కేవలం చెప్పాడు. ఆయన చెప్తే గురువు గారు చెప్పాడు, అంత పెద్ద ఆయన అని ఏం ఆలోచించలే, ఆయన్ని పరీక్షించాడు. ఆయన పడుకునేట్లుగా మంచం కింద ఆ బంగారు నాణాలు పెట్టి ఏ రామకృష్ణ పరమహంస అయితే అక్కడికి వచ్చి పడుకొని ఈ మంటలని పైకి లేచాడు, దాన్ని నమ్మాడు. కాబట్టి అందరిని అడిగాడు, నాకు భగవంతుడు చూపెడతారా మీరు అని. ఎవరు? మేము చూసాము, వాళ్ళ అన్న వాళ్ళు చెప్పారు అని మాత్రమే చెప్పారు. కేవలము రామకృష్ణ పరమహంస చెప్పాడు, నేను చూశాను భగవంతుని, కావాలంటే నిన్ను ఎట్లా చూస్తున్నానో నేను భగవంతుని అట్లా చూస్తాను, నీ భగవంతుని చూపెడతాను అని రామకృష్ణ పరమహంస చెప్పడం జరిగింది. కాబట్టి అటువంటి యొక్క రామకృష్ణ పరమహంసని కూడా పరీక్షించి మాత్రమే ఆయన్ని గురువుగా యాక్సెప్ట్ చేయడం జరిగింది. అదే కాదు, చిన్నతనం నుంచి ఆయనకు ఇది ఉంది. ఒక తోట ఉండేది, సహజంగా తెలుసు, అందరూ తోట మీద పడుతుంటారు, ఆ మామిడికాయలు కోసేస్తుంటారు. అక్కడ ఉంటే ఒక తోటమాలి ఏం చెప్పాడు? ఇక్కడ దయ్యాలు తిరుగుతున్నాయి అన్నాడు, భూతాలు తిరుగుతున్నాయి అన్నాడు. మిగతా వాళ్ళందరూ భయపడ్డారు. కానీ వివేకానంద నరేంద్రుడు ఆయన మొదటి పేరు, ఆయన ఏం భయపడలేదు. చెట్టుకి కూర్చున్నాడు, ఏ దయ్యం వస్తుందో చూస్తాను, ఆ దయ్యం వస్తే స్టాండప్ ఆన్ ది బెంచ్ అని అంటాను అని విశ్వాసం చెప్పి చివరికి దయ్యాలు ఏం లేదు, ఈ తోటమాలి మనం భయపెట్టడానికి చేశాడు అని చెప్పాడు. అంతే చిన్నతనం నుంచి ఆ రేషనల్ థింకింగ్ అనేది ఉండేది. కాబట్టి స్వామి వివేకానంద నుంచి మనం గ్రహించాల్సినట్టుగా విషయాలు అది ఉంది. తర్వాత ఆయన నిర్భీతిగా ఉండేవాడు. అంటే ఏంటి? ఏది భయం లేదు, ఎటువంటి భయం లేదు. భయం కనుక ఉన్నట్టయితే ఆ భయం మిమ్మల్ని నాశనం చేస్తుంది అనేవాడు. శక్తి సహితమే శివం శివం, శక్తి విజ్ఞానమే శవం శవం. కాబట్టి స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్ అని చెప్పాడు ఆయన. అంటే ఒక రకంగా వీక్నెస్ ఇస్ డెత్. లైఫ్ అనేది ఏంటి? స్ట్రెంగ్త్. మన స్ట్రెంగ్త్ మీద ఆగుతుంది. మన మీద మనం విశ్వాసం ఉన్నట్టయితే ఈ ప్రపంచాన్ని జయించవచ్చు. కాబట్టి ఏ సాధనాలు లేకుండానే అటువంటి విశ్వ మత సదస్సులో ఆయన మాట్లాడాడంటే ఆయన యొక్క విశ్వాసాన్ని మనం మెచ్చుకోవచ్చు. కానీ ఆయనకి ఒక రోజులో కలిగిందా ఇదంతా? ఒక రోజులో కలగల. ఈ భారతదేశాన్ని అంతటి ఆయన పరిశీలించాడు, ఈ భారతదేశాన్ని అంతటిని తిరిగాడు. ఈ భారతదేశాన్ని తిరిగేటప్పుడు ఆయన అనేక రకమైన ప్రజలు చూశాడు. అప్పుడు భారతదేశం బానిసత్వంలో ఉండేది, ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలించేవాళ్ళు. ఎక్కడ చూసినా దారిద్ర్యం, ఎక్కడ చూసినా అజ్ఞానం, ఎక్కడ చూసినా కరువు, మూఢనమ్మకాలు. ఇటువంటి దేశాన్ని ఆయన మొత్తం పర్యటించి దేశమంతా పర్యటించి, అంటే హిమాలయాల నుంచి పర్యటించి ఈ కన్యాకుమారి, ఈ భారతదేశం యొక్క అగ్రం చివరి బాగుందో ఆ అగ్రాన్ని చేరుకున్నాడు. అక్కడే ఇందాక చెప్పారు,
శ్రీపాద పర్వతం ఎక్కడైతే భగవతి ఆ శివుడి గురించి తపస్సు చేసిందో అక్కడ ఆయన చేరుకొని అక్కడి నుంచి ఒక సముద్రంలో ఈదుకుంటూ వెళ్ళి 3 రోజులు రాత్రింబవళ్ళు ఈ దేశాన్ని గురించి ఆలోచించాడు. ఈ దేశం యొక్క ప్రజల్ని ఎంత సాక్షాత్కారం చేసుకున్నాడు. భారతదేశము ఆ భారతదేశం ఎట్లా ఉన్నదేంటి, ఈ భారతదేశాన్ని ఎట్లా ఉద్ధరించాలి అని ఆ రకంగా ఆ అహోరాత్రులు ఆయన తపస్సు చేశాడు. తపస్సు అంటే ముక్కు పూసుకొచ్చడం కాదు, దేశాన్ని తన కళ్ళ ముందు చూసి ఏదైతే తను చూశాడో అది విజువలైజ్ చేసుకొని ఈ దేశాన్ని ముక్తి లభించాలంటే ఈ దేశం వల్ల ఆత్మగౌరవంతో ఆత్మవిశ్వాసంతో నిలబడాలంటే ఈ ప్రపంచంలో ఈ భారతదేశం యొక్క కీర్తిని మళ్ళా చాటాలి. ఎప్పుడు చాటాలంటే ఈ ప్రపంచ దాంట్లో భారతదేశం అంటే ఒక మంచి అభిప్రాయం కలగాలి. అసలు భారతదేశం బానిసత్వంలో ఉన్నది. ప్రపంచంలో భారతదేశం పట్ల ఒక రకమైన అనేక దుష్ప్రచారాలు, ఇక్కడ పాములు తింటారని, బట్టలు కట్టుకోరని, ఆ రకంగా పేద దేశంలో ఉన్నారని, వీళ్ళ అత్యంత దరిద్రులని, వీటికి సంస్కారం లేదని అనేక రకాల దుష్ప్రచారాలు ఆ రోజుల్లో జరుగుతుంది. అటువంటి సమయంలో ఈ భారతదేశాన్ని ఉద్ధరించాలంటే తన మీద తనకు విశ్వాసం భారతదేశం కలగాలంటే ఈ రకంగా ఈ సదస్సు, ఈ ప్రపంచ సదస్సే సరైన వేదిక అని ఆయన అనుకోవడం జరిగింది. కాబట్టి అనుకున్న కారణంగానే ఆయన ఇక్కడి నుంచి వెళ్ళడం జరిగింది. అట్లాగే స్వామి వివేకానంద ఎప్పుడు ఏం చెప్పాడంటే, ఆ సభలో కూడా ఏం చెప్పాడంటే మహిళల పట్ల ఆయనకి చాలా ఇది ఉంది. ఇప్పుడు ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ అని చెప్తున్నాం, మహిళా సాధికారికత, ఈ విషయంలో ఆయన చాలా గట్టిగా పట్టుదలగా ఉండేవాడు. అంటే ప్రపంచ జనాభాలో ఉంటే సగం ఉన్న మహిళలు ఏం చెప్తారంటే ఒక తండ్రి కనుక చదువుకున్నట్టయితే అతనికి మాత్రమే పరిమితం, ఒక తల్లి కనుక చదువుకున్నట్టయితే తన సంతానాన్ని ఆ రకంగా తీర్చిదిద్దుతుంది అనే విషయంలో ఆయన తల్లికి గట్టి నమ్మకం ఉండేది. అందుకనే ఆయన శిష్యురాలు అంటే సోదరి నివేదిత ఎక్కడో ఏదైతే దేశాల్లో పుట్టింది, ఈ దేశానికి సంబంధం లేదు, అయినా ఆమెను ఆహ్వానించి తన జ్ఞానం ద్వారా ఆమెకి జ్ఞానం శక్తి కలగజేసి ఈ దేశంలో ఆమె మన దేశానికి వచ్చి పనిచేసేట ఆ ప్రభావవంతమైన సంస్కారాన్ని ఆయన కలగజేసేవాడు. కాబట్టి అటువంటి యొక్క వ్యక్తుల పట్ల నమ్మకం, వ్యక్తుల పట్ల విశ్వాసం అది దాంట్లో మనకి కనబడుతుంది. అదే కాకుండా ఆయన కేవలం ఏదో తపస్సు చేసుకుందాము, లేకపోతే భారతదేశాన్ని ఔన్నతిని తీసుకెళ్దాము, కాబట్టి భారతదేశం ఆధ్యాత్మికంగా ఉన్నతం అని ఏం చెప్పలేదు. ఆయన ఒకటే చెప్పాడు, ఈ ప్రపంచ పాశ్చాత్య దేశాలు అయితే డెవలప్మెంట్ ఉన్నాయో వాళ్ళు భారతదేశం నుంచి ఆధ్యాత్మిక స్వీకరించాలి, ప్రపంచ దేశాల్లో ఆధునికత ఏతున్నదో అది మనం స్వీకరించాలి అని ఆయన చెప్పాడు. కాబట్టి భారతదేశం పట్ల అనేక విషయాల్లో ఆయనకు విజన్ ఉండేది. ఆ విజన్ కారణంగానే ఆయన జంషెడ్డి లాంటి పారిశ్రామికవేత్తల్ని ఆహ్వానించి ఈ భారతదేశంలో పరిశ్రమలు నెలకొల్పడానికి ఆ రకంగా ప్రేరేపించాడు. కాబట్టి ఈ రకంగా ఆ విజన్ ఉన్న కారణంగానే స్వామి వివేకానంద అనేక విషయాల్లో భారతదేశాన్ని గురించి ఆలోచించాడు. విదేశాల్లో ఉన్నా కూడా ఆయన పరుపుల మీద పడుకునేవాడు కాదు. ఆయన ఒకటే స్టేట్మెంట్ చెప్పాడు, భారతదేశంలో ఒక కుక్క కూడా ఆ రకంగా ఆహారం లేకుండా విలపిస్తున్నట్టయితే నాకు నిద్ర పట్టదు అనేవాడు. ఆయన ఆ పరుపు మీద పడుకోలేదు, ఆ ఏసీలు ఆయనకి నిద్ర పట్టనీయలేదు. నా దేశం ఈ రకంగా ఉన్నట్టయితే నేను ఈ రకంగా ఈ సుఖాన్ని అనుభవించగలుగుతాను అని చెప్తారు. ఆయన విదేశాల నుంచి వచ్చిన తర్వాత మన దేశంలో ఏంటంటే ఇప్పుడు వాళ్ళ కూడా మనకు తెలుసు, మన దేశంలో మనకి ఔన్నత్యం లభించదు. ఒక ఫారెన్ రిలేటెడ్ అని ఒక ముద్ర కనుక పడినట్టయితే అతను నెత్తి మీద పెట్టుకోవడం అది సహజమైనటువంటి విషయం. ఇవాళ స్వామి వివేకానందకే తప్పలేదు, మన విషయం చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి స్వామి వివేకానంద ప్రపంచాంతా జయించిన తర్వాత ఆ జ్ఞానశక్తితో ఆయన తిరిగి వస్తుంటే ఆయన స్వాగతం చెప్పడానికి ఇప్పటిలాగా ఫ్లైట్లు లేవు. అప్పుడు సముద్ర ప్రయాణాలు నెలలు చేసేవాళ్ళు. ఆయన సముద్రం నుంచి ఆడు వస్తున్నాడు, ఆయన స్వాగతం చెప్పడానికి మహారాజులు రాజులు పోటీలు పడి పెద్ద పెద్ద దండాలు తీసుకొని గజ దండాలు తీసుకొని ఆ రకంగా ఎదురెళ్తే ఆయన ఓడ నుంచి దిగిన తర్వాత ఆయన రాలేదు. అక్కడ ఆ ఫోటోలు తీసుకోవడానికి, ఆ దండలు ఎంచుకోవడానికి అక్కడికి వచ్చి ఆ సముద్రంలోకి ఇసుకలో పొరటం మొదలుపెట్టాడు. అదేంటి ఈ స్వాగత సత్కారాలని మానేసి దీంట్లో పోగలి అంటే ఆయన చెప్పాడు, నేను ఇంతవరకు ఈ భోగ భూముల్లోని నేను అక్కడ నివసించాను. కాబట్టి అటువంటిగా ఏ రకంగా ఒక కుమారుడు కనుక తప్పిపోయాడు అనుకోండి, చాలాసేపు కనబడలేదు, తల్లి కనబడితే వచ్చి కవికినా తల్లిని కౌగలించుకుంటాడు. అట్లాగే ఈ మాతృభూమి యొక్క కణకణం నాకు పవిత్రమే. కాబట్టి అటువంటి భోగ భూములు ఉండే కారణంగా నా ఆలోచనలో తేడా రావచ్చు. కాబట్టి దాన్ని నేను నా యొక్క ఈ స్పర్శ ద్వారా, ఈ మాతృభూమి యొక్క స్పర్శ ద్వారా నేను తొలగించుకున్నాను అని చెప్పేసి మాతృభూమి యొక్క ఆ రకమైనటువంటి భక్తిని ఆయన వెల్లడించాడు. కాబట్టి భారతదేశం అంటే ఆయనకి కేవలం కొద్ది సమూహమే కాదు, భారతదేశం అంటే ఒక శక్తి, భారతదేశం అంటే ఒక జ్ఞానమైనటువంటి యొక్క ప్రతీక అని ఆలోచన చేసేవాడు. అందుకనే ప్రతి వ్యక్తి కూడా తన ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని స్వామి వివేకానంద చెప్పాడు. కాబట్టి మనం కూడా ఆలోచించినట్టయితే కేవలం కొద్ది మంది వ్యక్తులు
ఒక గాంధీ మహాత్ముడు, ఒక వీర సావర్కర్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, వివేకానంద, ఇట్లాంటి కేవలం కొద్ది మంది వ్యక్తుల ద్వారానే భారతదేశం అభివృద్ధి చెందదు. భారతదేశం ఒక సామాన్య మానవుడు, ఒక కూలీ పని వ్యక్తి, ఒక విద్యార్థి, ఒక పొలం పనులు చేసేవాడు, అటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా భారతదేశాన్ని గురించి ఏం ఆలోచిస్తున్నాడు, ఏ స్థాయిలో ఆలోచిస్తున్నాడు ఈ దేశం గురించి అంటే దాన్ని బట్టే దేశం యొక్క ఔన్నత్యం ఆధారపడుతుంది. కాబట్టి ఆయన ఒక వ్యక్తిని, ప్రతి వ్యక్తిని కూడా ఆ రకంగా దేశం కోసం ప్రేరేపించేది చేశాడు. అమంత్రం అక్షరం నాస్తి, నాస్తి మూల మనౌషధం, అయోగ్య పురుషో నాస్తి, యోజక స్తోత్ర దులభ అని చెప్తారు. అంటే మనకి అక్షరాలు ఉంటాయి, ఈ అక్షరాలు విడివిడిగా ఉంటే దానికి ఏం లేదు, కానీ దాన్ని ఒక సిరీస్లో పెట్టినట్టయితే ఒక మంత్రం తయారు చేస్తుంది. మనం గాయత్రి మంత్రం చేస్తాం, ఓం భూర్భువ స్వాహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్. మరి అవి విడివిడి అక్షరాలే, కానీ వరుసగా పెట్టినందుకు ఒక మంత్రం శక్తి వచ్చింది దానికి. అట్లాగే మనకు మూలికలు ఉంటాయి. మనం ఇవాళ హెర్బల్ అని మనం వాడుతున్నాం, అనేక హెర్బల్స్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఆ హెర్బల్ ఎట్లా వచ్చాయి? ఆ ప్రతి హెర్బల్లో కూడా, ప్రతి మూలికలో కూడా ఒక శక్తి ఉంటుంది. మామూలుగా అడవిలోకి వెళ్తే అక్కడైనా గాయం తగిలింది అనుకోండి, అప్పుడు డాక్టర్ దగ్గరికి పరిగెత్తుకురాదు. అక్కడ ఏం చేస్తారు, ఒక ఉమ్మెత్త ఆకుని ఉంటుంది, అది తీసి రసం పిండి దానికి గాయానికి కలిపితే వెంటనే దేవుతుంది. కాబట్టి ఆ ఉమ్మెత్త ఆకు ఏంటి అని తెలియాలి. కాబట్టి ప్రతి ఒక్క మూలిక కూడా ఆ రకంగా దానికి ఒక శక్తి ఉంటుంది. అట్లాగే అయోగ్యుడు, యూజ్లెస్ ఫెలో, లేకపోతే ఇది దేనికి పనికిరాడు అనే వ్యక్తి ఏం లేదు. యోజక స్తత్వ, సరైన మేనేజర్ ఉండాలి. సరి అయిన మేనేజర్ ఉంటే ఆ ఏ వ్యక్తిని ఎట్లా ఉంచాలి, అతని టెంపర్మెంట్ ఏంటి, అతని ఆలోచన ఏంటి, అతనితో ఏం శక్తి ఉంది అంటే దాన్ని బయటికి తీసి దాని దేశాని కోసం ఉపయోగపడేటాడు. అటువంటి గ్రేట్ మేనేజర్ స్వామి వివేకానంద. అందుకనే 120 సంవత్సరాలు అయినా కూడా ఇవాళ ఆయన చెప్పింది ఎవర్ గ్రీన్. ఇవాళ కూడా అవి నేను మనకు తలుచుకున్నట్టయితే మనకు ఒక ఆలోచన వస్తుంది, మనం కూడా ఆ రకంగా చేయాలి. అందుకనే ఐఆమ్ వివేకానంద, ఐఆమ్ ఫర్ ద నేషన్ అని మనం అంటున్నాం. కాబట్టి ఆ రకమైన స్పిరిట్ మనం కలగడం కోసం ఈ కార్యక్రమం పెట్టాం, కానీ కేవలం సెల్ఫీ తీసుకోవడం పెట్టలేదు. కాబట్టి అటువంటి స్పిరిట్ మనకు లభించాలి. ఇవాళ ఆలోచించినట్టయితే భారతదేశము ఒక నవరవ నాడుతున్న దేశం. భారతదేశం యంగెస్ట్ నేషన్ ఇన్ ది వరల్డ్. మిగతా దేశాలు ముసలి దేశాలు అయిపోతున్నాయి. భారతదేశంలోనే యువశక్తి ఎక్కువ ఉంది. కాబట్టి భారతదేశము రాబోయే రోజుల్లో ఈ దేశానికి నాయకత్వం ఉంచాలి, ఈ ప్రపంచానికి నాయకత్వం కలిసిన సత్తా ఆ రకంగా భారతదేశానికి ఉంది. దానికి స్వామి వివేకానంద తట్టి లేపాడు. కాబట్టి ఆయన చెప్పాడు, లేండి మీ గమ్యం చేరేదాకా విశ్రమించకండి అన్నాడు. కాబట్టి పరాక్రమించండి, మీ శక్తి మీద మీకు నమ్మకం ఉంచండి ఆయన చెప్పాడు. 33 కోట్ల మంది దేవతల మీద మీకు నమ్మకం ఉన్నా, మీ మీద మీకు నమ్మకం లేనట్టయితే నువ్వేం చేయలేవన్నాడు. కాబట్టి నేను శక్తి విహీనుణ్ణి, నాకేం చేత కాదు అనే దాన్ని వదిలిపెట్టేసేయి. కాబట్టి ఏమన్నా అంటే స్కై ఈజ్ ద లిమిట్. కాబట్టి ఆకాశమే నీ హద్దు, దాని దాకా తీసుకో. ఈ భారతదేశాన్ని కేవలం ఈ మత చాదస్యంతో లేకపోతే ఈ కుల భేదంతో మా భాషా భేదంతో కాకుండా మనం అందరం కలిసి పోరాడదాం అన్నాడు కదా ఇందాక. దాంట్లో కూడా మనం ఎంతవరకు పోరాడదాం, మనం కొట్లాడుకుందామా? కాదు, మనం అందరము కలిసి ఉందాము, కలిసి ఈ భారతదేశాన్ని అగ్రభాగాన్ని నిలబెడదాం అని స్వామి వివేకానంద ఆ రకంగా చెప్పడం జరిగింది. కాబట్టి వారికి స్వామి వివేకానంద దాంట్లో ఏంటంటే కేవలం ఆయన స్వాతంత్రం అంటే ఇంగ్లీష్ వాళ్ళు వెళ్ళిపోవడమే స్వాతంత్రం అనుకోలేదు. స్వాతంత్రం అంటే స్వావలంబన. ప్రతి విషయంలో కూడా స్వాతంత్రమే. ప్రతి విషయంలో కూడా మనం తయారు చేసుకోండి. మన దేశంలో మనం తయారు చేసుకోవాలి, మనం స్వావలంబనం ఉండాలి. కాబట్టి ప్రపంచం ఎప్పుడైతే ఆధారపడి ఉంటుందో, ప్రపంచ దేశాల మీద ఎప్పుడైతే మనం మోకరిల్తామో ఎప్పుడైనా సరే మనం ఆ రకంగా కొన్ని కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి ఆర్థిక స్వావలంబన, సామాజిక స్వావలంబన, కాబట్టి భేదాలకు అతీతంగా మనుషులందరూ సమానమే అనే భావం ఎప్పుడైతే విశ్వమానవ సభ వస్తుందో అప్పుడే భారతదేశం డెవలప్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి భారతదేశము ఆ రకంగా ఏం చెప్పంటే తన యొక్క ఆధ్యాత్మిక శక్తిని గ్రహించాలి. కాబట్టి పాతదంతా ఓకే కాదు, అది స్వీకరించాలి. కొత్తదంతా తప్పు అనేది లేదు. పాత దాంట్లో ఏదైతే మంచి ఉందో అది గ్రహించాలి, కొత్త దాంట్లో ఏదైతే మంచి ఉందో అదంతా గ్రహించాలి. అందుకనే మనం టెక్నాలజీ మనం ఆహ్వానిస్తున్నాం, టెక్నాలజీ మనం ఉపయోగించుకుంటున్నాం. కాబట్టి ఆ రకంగా టెక్నాలజీని మన దృష్టి మంచిగినట్టయితే ఆ టెక్నాలజీ మనకి ఉపయోగపడుతుంది. ఇదే ఆయన నవ్యమైన ఆలోచన చేయండి, కొత్త ఆలోచన చేయండి. కేవలం ఏదో ఒకరి దగ్గర ఉద్యోగం చేరి ఆ రకంగా కొంతకాలం నేను గడిపేస్తాను అని ఆ రకంగా కాకుండా నేను ఏదైనా సాధించాలి, నేను ఈ భారతదేశానికి నా యొక్క ఈ జాతికి నా యొక్క కాంట్రిబ్యూషన్ ఉండాలి అని ఆయన ఎప్పుడు చెప్తుండేవాడు. అందుకనే జీవితానికి చివరిదాకా ఈ మానవ సేవ మాధవ సేవ అని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రపంచంలో భగవంతుడు ఆయన ఎక్కడో ఉంటాడు, అక్కడెక్కడో కొండలో ఉంటాడు, కోనల్లో ఉంటాడు, ఇక్కడ ఉంటాడు అని కాకుండా నువ్వు ఎదురువాడి వ్యక్తిలో భగవంతుడు చూడన్నాడు.
కాబట్టి ఎవరికన్నా నీకు దానం చేసినప్పుడు అతను నీకు దానం చేస్తున్నాడు, నువ్వే ఆయనకి ఫేవర్ చేయట్లేదు, ఆయనే నీకు ఫేవర్ చేస్తున్నాడు. ఎందుకంటే నువ్వు దానం చేసేటువంటి అవకాశం ఆయన నీకు ఇస్తున్నాడు. కాబట్టి దరిద్ర నారాయణ దేవోభవ. కాబట్టి అటువంటి వ్యక్తుల్లో నారాయణని చూడు, భగవంతుని చూడు అన్నాడు. ఎప్పుడైతే భగవంతుడు చూస్తారో అప్పుడు ఈక్వాలిటీ వస్తుంది. అప్పుడు అతను నేను సమానం అనే భావం కలుగుతుంది. ఈ సమానమైన భావన కలగడానికి స్వామి వివేకానంద అహర్నిశలు ప్రయత్నం చేశాడు. కాబట్టి ఈ స్వామి వివేకానంద ద్వారానే స్వామి అరవింద మహర్షి, తర్వాత అనేకటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోసు, గాంధీ మహాత్ముడు, నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇటువంటి వీరులందరూ కూడా ఆయన దగ్గర నుంచి స్పిరిట్ గ్రహించి, ఆయన స్ఫూర్తిని గ్రహించి వాళ్ళ రంగాల్లో పనిచేశారు. అందరూ ఆధ్యాత్మిక ఎదగలేదు, కానీ వాళ్ళ స్థాయిలో ఆ రకంగా ఈ దేశానికి సేవ చేయడానికి ఆ రకంగా ముందుకు వచ్చినట్టు స్ఫూర్తి, ఆ నిరంతర స్ఫూర్తి మన స్వామి వివేకానంద. అందుకనే ఆయన లివింగ్ లెజెండ్ అంటారు. అంటే ఇప్పటికి కూడా ఆయన భౌతికంగా ఆయన కేవలం 32-33 సంవత్సరాలే ఉన్నాడు, కానీ అంత షార్ట్ స్పాన్ ఆఫ్ లైఫ్లో ఆయన సాధించాడు. సాధించి యువతకి ఒక ఐకాన్. ఇవాళ యూనివర్సల్ లీడర్షిప్ అంటే స్వామి వివేకానంద. కాబట్టి అందరూ యాక్సెప్ట్ చేస్తారు, మిగతా విషయాలు అందరినీ యాక్సెప్ట్ చేయకపోవచ్చు, కానీ స్వామి వివేకానంద ఈ దేశం కోసం ఏదైతే తపన పడ్డాడో అదందరం కూడా మనం పడాలి అనేటువంటి భావంతో మనం ముందుకెళ్ళాలి. కాబట్టి ఆయన చెప్పాడు, ఈ దేశం అంతా ఒకటండి, కంటి నలుసు కాలి ముళ్ళు కలిగించే బాధలను గుండె కదల మెదడు కదల కదములు తొలగించురా అన్నాడు. అంటే ఏంటి, కాళ్ళు ముళ్ళు గుచ్చుకుందనుకోండి, కాబట్టి కాలు కింద ఉంటుంది, అది చాలా చిన్న విషయం, నాకే సంబంధం అనుకోదు, కాళ్ళు ముళ్ళు గుచ్చుకోగానే వెంటనే మెదడులోకి వెళ్ళిపోతాయి. కాబట్టి చెయ్యి వెళ్ళి ఆ ముళ్ళును తీస్తుంది. నిన్న చూసాం కేరళలో, అక్కడ వరదలు జరిగినాయి, అక్కడ మునిగిపోయారు, మనకేమన్నా ఊరుకున్నావా? అందరం కాంట్రిబ్యూట్ చేశాం. ప్రతి ఒక్క వ్యక్తి, సామాన్య మానవుడి దగ్గర నుంచి అందరూ దేశం కోసం తప్పించారు. అటువంటి ఒక భావం ఎందుకు కలిగింది? ఈ దేశం అంతా నాది అనే ఒక భావం కారణంగానే మనది. కాబట్టి ఐఆమ్ ఫర్ ద నేషన్ అంటే అది దేశం కోసం పనిచేయడం. దేశం మంచి వచ్చింది మనందరం గర్విస్తాం, దేశం కష్టం వచ్చింది మనందరం నిలబడతాం. కాబట్టి అటువంటి గుణం, అటువంటి నిరంతర చైతన్యము ఈ యొక్క స్వామి వివేకానంద మనకి కలిగించడం జరిగింది. కాబట్టి ఈ రకంగా స్వామి వివేకానంద దాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. అవి అందుకని ఆయన ఏం చెప్పాడంటే, పురుషార్థులు కండి అన్నాడు, శక్తిని సంపాదించండి అన్నాడు. శక్తి సంపాదించమంటే ఆయనకు భగవద్గీత బోధించమని ఒక ఆయన వచ్చాడు, ఒక కాలేజ్ స్టూడెంట్. భగవద్గీత బోధిస్తారు కానీ ముందు ఫుట్బాల్ ఆడరా అన్నాడు. ఫుట్బాల్కి భగవద్గీత సంబంధం ఏంటి అంటే, ఎప్పుడైతే శరీరం వంగుతుందో అప్పుడు మనసు వంగుతుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ, ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ రౌండ్ బాడీ కాదు. కాబట్టి ఆ రకంగా సౌండ్ ఎప్పుడు వస్తుంది? మనం ఎప్పుడైతే కూర్చుంటే లేవలేడు, లేస్తే కూర్చోలేడు, అతను ఏం చేస్తాడు దేశం కోసం? అతనికి ఎవరైనా చేయాలి. ఉదాహరణకి మనం బ్లడ్ ఇవ్వడానికి వెళ్ళామనుకోండి, ఒకరికి మన హెల్తీగా ఉంటేనే బ్లడ్ తీసుకుంటాడు, మనకి బ్లడ్ ఇచ్చే పరిస్థితి ఉంటే వాడు బ్లడ్ తీసుకోదు, నాయన వెళ్ళరా అంటారు. కాబట్టి శక్తివంతం కావాలి. ఎప్పుడు శరీరము శక్తివంతం అవుతుంది? ఈ యొక్క కర్మ జీవితం, ఈ వర్క్ అండ్ వర్షిప్, ఇది చేస్తేనే అతనికి ఈ దేశం పట్ల అభిమానం కలుగుతుంది. కాబట్టి అటువంటి శక్తివంతులు కావాలంటే అందుకని ఫుట్బాల్ ఆడమన్నాడు. ఫుట్బాల్ ఆడే మనసు భగవద్గీతను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటుంది. కాబట్టి అటువంటి మెసేజ్ ఏదైతుందో స్వామి వివేకానంద మెసేజ్, అవి నిరంతరం మన స్ఫూర్తినిచ్చేది. దాన్ని మనం ఆచరించి చూపెట్టాలి, కేవలం విని చప్పట్లు కొట్టడం కాదు. కాబట్టి దాన్ని మనం ఆచరణ చేసినప్పుడే మన యొక్క జీవితం సార్థకం అవుతుంది. కాబట్టి ఆ రకమైన దాంతో మనం ముందుకెళ్ళాలి. కణం కణం కలిపి కాంతి వ్యూహం అల్లాలి, కరం కలిసి కలిపి గుణం విస్తరించాలి, శరవేగంతో ఉద్యమ శక్తి సాగిపోవాలి, భరతబాత మందిరాన రాష్ట్రధ్వజం ఎగరాలి అని ఒక కవి చెప్పాడు. కాబట్టి మనం కరం కలపాలి, అంటే భుజం కలపాలి, తర్వాత మనసు కలపాలి. అప్పుడు మాత్రమే ఈ నేషన్ ముందుకు వెళ్తుంది, జాతి ముందుకు వెళ్తుంది. జాతి అంటే కేవలం ఒక పార్లమెంట్ హౌసు లేకపోతే ఒక తాజ్మహల్ కాదు, సజీవమైన వ్యక్తుల యొక్క సమూహం. అటువంటి సమూహ వ్యక్తులు దేశం గురించి ఎంతైతే ఆలోచిస్తారో ఆ ఆలోచన బట్టే స్వామి వివేకానంద యొక్క స్ఫూర్తి ఉంటుంది. దాన్ని మనం ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్దాం. చివరిలో ఒక చిన్న పాట ఉంది, అది పాట పాడి నేను ముగిస్తాను. శాంతిని సంకల్పించే శంఖారావం, సురసీమను తలపించే సంఘీభావం, ఇదే నవభారత గీతాసారం, కాంచన స్వప్నపు సాక్షాత్కారం. దేశం ఏమిచ్చిందని దూషించుట దేశం, దేశానికి ఏమిస్తే తీరును రుణశేషం. బ్రతుకిచ్చిందెవరు మెతుకిచ్చిందెవరు, ఆశల ఆకాంక్షలకు ఆధారం ఎవరు. ఇదే నవభారత గీతాసారం, కాంచన స్వప్నపు సాక్షాత్కారం. జై.
की भारत माता की नंदा 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 भारत माता की